ఒక లోతైన అడవిలో ఒక తోడేలు తల్లి తన 3 పంచసారపు పిల్లలతో నివసించేది. పిల్లలు తింటూ ఆడుతూ నవ్వుతూ ఉండేవారు. కానీ ఆ అడవిలో ఒక బలిష్టమైన పులి కూడా ఉండేది. దాని పేరే షేర్ ఖాన్. జంతువుల మీద కోపం. పిల్లలు తల్లికి దూరంగా ఆడితే చాలు, ప్రమాదం తప్పదు. పిల్లలు, నేను వేటకు వెళ్తున్నాను. నేను తిరిగొచ్చే వరకు బయటికి రాకండి. బయట షేర్ ఖాన్ తిరుగుతున్నాడు, జాగ్రత్త. తల్లి తోడేలు వేటకు వెళ్ళింది. అంతలోనే షేర్ ఖాన్ వాసన గట్టిగా పీల్చుకుంటూ గర్జిస్తూ వస్తున్నాడు. ఈరోజు ఎవరు కనిపించినా వదలను. చాలా రోజులైంది మంచి ఆహారం తిని. ఇద్దరు పిల్లలు షేర్ ఖాన్ని చూసి భయపడి లోపల దాక్కుంటారు. కానీ ఒక్కడు బయట ఆడుకుంటూ ఉంటాడు. వాడికి తెలీదు షేర్ ఖాన్ వచ్చేసాడని. షేర్ ఖాన్ పిల్ల తోడేల్ని చూసి వేటాడడానికి వెంట పడుతుంటాడు. అంతలోనే తల్లి తోడేలు గమనించి వస్తుంది. దూరం నుంచి షేర్ ఖాన్ని చూసి తల్లి తన తెలివిని ఉపయోగిస్తుంది. తల్లి తోడేలు పెద్దగా అరుస్తూ దూసుకొస్తుంది. షేర్ ఖాన్, ఆగు! షేర్ ఖాన్, మా పిల్లలను తినడానికి సిద్ధంగా ఉండు. వంట చేసేద్దాం అనుకుంటున్నాం. పులికి ఆశ్చర్యం వేస్తుంది. ఇది వింతగా అనిపిస్తుంది. ఏంటి, నిజంగా నీ పిల్లలను నువ్వే నన్ను తినమంటున్నావా? అవును మరి, కానీ ముందు నువ్వు స్నానం చెయ్యాలి. పండుగలాగా పక్కాగా చెయ్యాలి కదా. ఇంకా తల్లి తోడేలు షేర్ ఖాన్ని మాటల్లో పెట్టి ఒక లోతైన గుంత దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆ గుంతలో షేర్ ఖాన్ని తోసేస్తుంది. షేర్ ఖాన్ ఆ లోతైన గుంతలో పడి చిక్కుకుపోతాడు. నేను బయటికి వచ్చాక నిన్ను, నీ పిల్లల్ని వదలను. ఇంకా తల్లి తోడేలు తిరిగి పిల్లల దగ్గరికి వస్తుంది. తల్లిని చూసి పిల్లలు ఆనందిస్తారు. తల్లి తోడేలు పిల్లలతో ఇలా అంటుంది: పిల్లలు, ఇక నుంచి నా మాట వినాలి. ధైర్యంగా ఉండాలి. తెలివిగా జాగ్రత్తగా ఉండాలి. తల్లి ప్రేమకు మించి రక్షణ ఏది లేదు. తెలివితేటలతో కూడిన ధైర్యం శత్రువుని ఓడించగలదు.